గం గం గణనాథ విఘ్న వినాశక గణనాథ విద్యాసిద్ధి బుద్ధిప్రదాయక విజయ గణేశ వినాయక గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీం మహాదుర్గాయై నమః. ఓం శ్రీం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం మహాసరస్వత్యై నమః. ప్రేమూర్తుల పరమ పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణం. 3 నెలల కిందటనే దీన్ని రిజిస్టర్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాలకి నాంది పలికామని చెప్పారు. రేపు కార్యక్రమాలు మొదలు పెడుతున్న సందర్భంగా ఇక్కడ దుర్గా లక్ష్మి ధన్వంతరి హోమం జరగడం అనేది దైవ సంకల్పం. దివ్యమైనటువంటి ఈ ఆలయాల్ని మనం ఎందుకు నిర్మించుకుంటున్నామంటే భారతదేశానికి అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఎంతో కాలంగా ఉన్నటువంటి వ్యక్తులు దైవ దర్శనం చేసుకుని సంతృప్తి పొందడమే కాదు, అక్కడికి వెళ్తున్న దేవాలయాలకు వెళ్ళిన అనుభూతిని ఇక్కడ పొందడమే కాదు, సనాతన ధర్మం ఏదైతే అందించిందో ఆ సంస్కారాన్ని, ఆ సంప్రదాయాన్ని, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనకు అందజేసి, మనకు తెలియజేసి, మనం దాన్ని నిత్య జీవితంలో అనుసరించేట్టుగా చేయటం అనేది ప్రధాన లక్ష్యం. దేవాలయాలను శక్తి కేంద్రాలే కానీ కేవలం ఏదో 10 మంది వచ్చి కలిసి కూర్చొని మంచి మాటలు చెప్పుకొని మంచిగా ఉండడానికనే కాదు. వై మస్ట్ బికమ్ పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్. దీస్ ఆర్ ఆల్ ఛార్జింగ్ స్టేషన్స్, పవర్ ఛార్జింగ్ స్టేషన్స్. ఎలాగైతే సెల్ ఫోన్ మనం మాట్లాడుకోవాలంటే సాయంత్రం దాకా మాట్లాడిన తర్వాత ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇక ఇది మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. అట్లా మనం ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు when we are doing our day-to-day duties, we discharge the power inside our body. So we have to charge, recharge చేసుకోవాలి. These are all charging stations. కాబట్టి దేవాలయాలు మనల్ని శక్తిని ప్రసరింపజేసే శక్తి కేంద్రాలు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా 5 రకాలైన బలాల్ని సంపాదించుకోవాలి మనం. ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, సోషల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. These 5 strengths are very essential to each and every person and for each and every family and for each and every country also. కాబట్టి మనం దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సనాతనం వసుధైకి కుటుంబకం అని చెప్పింది.
The people who are living on the earth, in the world, belongs to only one family అని చెప్పిన నాగరికమైన భావాన్ని ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు వావ్ అని సంతోషిస్తారు, ఆనందంతో సనాతన గొప్పతనాన్ని గుర్తిస్తారు. ఈనాడు మనం చేయవలసిన పని సనాతనం యొక్క లక్ష్యము చేయమేమిటో ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించేట్టుగా చేయాలి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఈ నూతన సంవత్సరం ఎటువంటి న్యాచురల్ కెలామిటీస్ లేకుండా ఫోన్ చేసి న్యూజెర్సీ వాళ్ళు, న్యూయార్క్ వాళ్ళు చెప్తున్నారు, మీరు స్వామి మొన్న అర్ధరాత్రి 12 గంటలప్పుడు డిసెంబర్ 31న చెబుతూ వీ మస్ట్ బి రెడీ టు బేర్ అని అన్నారో లేదో 1 తారీఖు నుంచి మాకు ఇక్కడ 14 సెంటీమీటర్లు 14 అంగుళాలు సెంటీమీటర్లు ఇంచెస్ 14 ఇంచెస్ 15 ఇంచెస్ పడుతున్నది, మంచు పడుతున్నది, స్నో పడుతున్నది. కాబట్టి న్యాచురల్ కెలామిటీస్ మనం భూమిని కాపాడుకోవాలి. న్యాచురల్ కెలామిటీస్ నుంచి భూమి యొక్క పృథివీ ఆపస్తేజో వాయువు ఆకాశమైనటువంటి పంచభూతాల మధ్య సమతుల్యం దెబ్బతింది. పొల్యూట్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు సేవ్ ద మదర్ ఎర్త్. అందుకే పృథ్వీమాతను రక్షించుకుందాం. సిద్ధి వినాయకుడు చాలా అత్యద్భుతమైన శక్తివంతమైనటువంటిది. అక్కడికి వెళ్ళాను, అప్పుడు కూడా యజ్ఞం చేశాం. ఈ రోజున కూడా చక్కగా సిద్ధి బుద్ధి, గణపతికి 2 భార్యలు, 2 వైఫ్స్, సిద్ధి బుద్ధి. గణపతికి ఏంటి బ్రహ్మచార్యుడు, గణపతికి భార్యలు అంటే భార్యలు కాదు, శక్తి. బుద్ధి సిద్ధి. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, సిద్ధి అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం జ్ఞానం కనుక సంపాదించుకుంటే ఒక పని చేయడానిలో దాంట్లో మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అది సిద్ధత్వం, సిద్ధహస్తుడు అంటారు. ఎందుకంటే కార్డియో థెరపిక్ సర్జరీలో సిద్ధహస్తుడు అంటాం. ఓపెన్ హార్ట్ సర్జరీ చక్కగా చేస్తాడు. ఎలా చేయగలుగుతాడు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే జ్ఞానం ఉంది కాబట్టి. హీ గెయిన్ ద నాలెడ్జ్ అండ్ విత్ దట్ నాలెడ్జ్ హీ ఈజ్ ఏబుల్ టు డూ సర్జరీ. హీ హ్యాస్ బికమ్ ఏ ఎఫిషియెంట్ సర్జన్. అది బుద్ధితోటి సిద్ధి వస్తుంది. బుద్ధిని కలగజేసి సిద్ధత్వాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క సర్వ విఘ్న వినాశకమైన శక్తి ఏంటి అంటే విఘ్నేశ్వరుడు, విఘ్నాలకి అధిపతి. 33 కోట్ల దైవిక శక్తులతో ఆ గణాధిపతి, ఆ గణములకు అధిపతి అయి ఉండి అన్నింటినీ కూడా తన యొక్క ఆధీనంలో అడ్డు పెట్టుకొని చక్కగా చేసేటువంటి శరీరం, మనస్సు, హృదయం, ఆత్మ, ఈ 3 దగ్గర నుంచి కూడా 10 దిక్కులకి ప్రవహిస్తుంటూ వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఒక యోగుల దగ్గర నుంచి, సిద్ధపురుషుల దగ్గర నుంచి, అవతారమూర్తుల దగ్గర నుంచి. ఇది 1000, 10 × 10 × 10, 1000. కళలు 16, 16 × 1000 ఏంటంటే 16,000. అది యోగులకి 16 కృష్ణ పరమాత్మ సమానం. వాళ్ళు 16,000 మంది గోపికలు అంటే ఎవరంటే ఈ 16,000 స్పందనలు వాళ్ళ దగ్గర నుంచి, శరీరాల నుంచి వస్తుంది, మనస్సు నుంచి వస్తుంది, హృదయం నుంచి వస్తుంది. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. ఈ యొక్క సంస్థ దేవాలయం చక్కగా దినదినాభివృద్ధి చెంది మంచి శక్తి కేంద్రంగా అమెరికాలో ఒక వినూత్నమైనటువంటి ప్రశస్తమైనటువంటి రీతిలో వెలుగొందాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. అవధూత చిత్ర శ్రీ గురుదేవదత్తకి, समर्थ साईराज महाराज की, समस्त देवता मूर्तियों की, समस्त सिद्ध शक्तियों की, समस्त अवतार मूर्तियों की. వేరే డాలస్లో ఒక వ్యక్తి హార్ట్ ఆపరేషన్ జరిగి చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళి నేను దత్త జయంతికి డాలర్స్ వెళ్ళబోయే ముందే అది జరిగింది. మళ్ళీ రికవర్ అయిపోయి చక్కగా ఇప్పుడు బాగా అసలు డాక్టర్ భయపడ్డారు, సర్జనే భయపడ్డాడు ఏమవుతుందో ఏంటోనని. అటువంటిది ఇప్పుడు నడుస్తున్నది, ఆహారం తీసుకుంటున్నది. అట్లాగే
హైదరాబాద్లో ఇంకొక వ్యక్తి విపరీతంగా బాధపడుతున్నారు. ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వాలన్నా, ఒక వ్యక్తిని క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడేయాలన్నా కొంత అది శరీరం భరించి ఆ తర్వాత వాళ్ళకి అదే అందరూ కూడా మిరకిల్స్ కాదు, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ సైన్స్. H2O ఎట్లా హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీళ్ళు వస్తుందని సత్యమో అలాగే ఒక యోగ ప్రక్రియ ఉంది. 104 డిగ్రీల జ్వరం ఒక వ్యక్తికి ఉంటే ఆ 104 డిగ్రీల జ్వరం ఆ వ్యక్తి ఉండదు. ఆ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వచ్చి ఈ వ్యక్తికి తగ్గుతుంది, ఆ వ్యక్తికి వస్తుంది, కొంతకాలం ఉండి మళ్ళీ పోతుంది భరించగలిగిన వ్యక్తికి. దెర్ ఈజ్ ఏ యోగిక్ వే, సైంటిఫిక్ వే టు ట్రీట్ ద పేషెంట్స్ ఆల్సో త్రూ మైండ్, త్రూ వైబ్రేషన్. ఇందా చెప్పాను 10x10x10 16 కళలు 16,000. ఈ 16,000 మంది గోపికలు అష్టవిధమైనటువంటి అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవే అష్టభార్యలు. దైవికమైన శక్తులకి భార్యలు అంటూ ఉండరు. భార్యలు అంటే ఏంటంటే శక్తి, స్థితి, బుద్ధి అనేటువంటి 2 శక్తుల్ని కలిగి బుద్ధిని వికసింపజేసి తద్వారా చిత్తత్వానికి విజయవంతంగా విఘ్నాలన్నీ తొలగించి విజయవంతంగా పనులు చేసేటువంటి ఆ యొక్క విఘ్న వినాశకుడు సకల గణనాథుడైనటువంటి విఘ్నేశ్వరుడు మీ అందరికీ విఘ్నాలను తొలగించి విజయాన్ని జీవితంలో అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ దివ్యమైన ఆశీస్సులు అందిస్తున్నాను. విశ్వమాతాకి, పృథ్వీమాతాకి, భారత్ మాతాకి, అమెరికా మాతాకి, గోమాతాకి, మాతృశ్రీ జననీకి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.